సికింద్రాబాద్ బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కంటోన్మెంట్ విలీనంపై కసరత్తు పట్టి పట్టనట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ల విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు జరుగుతోందని వివరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన టీపీటీ బకాయిలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లామని, దశల వారీగా విడుదల అయ్యే అవకాశం ఉందని అన్నారు. కంటోన్మెంట్ బోర్డుకు 6 లక్షల గ్యాలన్ల తాగునీరు అవసరమని ప్రభుత్వం అందించేందుకు మొగ్గు చూపిందని అన్నారు. కంటోన్మెంట్లో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి కావలసిన నిధులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని, ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని వివరించారు. రోగులకు ఇవ్వాల్సిన మందులను కూడా సరఫరా చేసేందుకు కంటోన్మెంట్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఉద్యోగుల పదవి విరమణతో ఖాళీ అయిన పోస్టులు భర్తీ చేసేందుకు సీనియర్ ఇంజనీర్లు ఉమాశంకర్, ఫణికుమార్లకు పదోన్నతులు పొందుతారని, వారి సేవలు కంటోన్మెంట్ బోర్డుకు ఉపయోగపడుతోందని వివరించారు. టుడే అంటే మాకు ఈరోజు 14 ఫిబ్రవరి 2024కి ఒక బోర్డు మీటింగ్ అయింది, ఆర్డినరీ బోర్డు మీటింగ్. దాంట్లో ముఖ్య అంశాలు ఏంటంటే బేసిక్లీ కొన్ని సర్క్యులర్ ఎజెండాస్ మాకు అయితే ముందు ఇచ్చేసాము. దాని కాకుండా బేసిక్లీ బోర్వెల్స్ మీద ఒక డ్రాఫ్ట్ బైలాస్ నా కంటోన్మెంట్ బోర్డుకి చెప్పారు మినిస్టర్ డిఫెన్స్. సో దాన్ని అప్రూవ్ చేస్తూ ఈరోజు పంపించడానికంటే, బట్ దాంట్లో అబ్జెక్షన్స్ రాలేదు, ఇంకొంచెం 10 days టైం ఉంటే బెటర్ అని చెప్పి మా మెంబర్ గారు చెప్పడంతో ఇంకో 10 రోజుల సమయం దాన్ని మళ్ళీ అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేసినాము. ఎవరైనా పబ్లిక్కి ఆ బోర్వెల్ డ్రాఫ్ట్ బైలాస్ మీద ఏదైనా అబ్జెక్షన్ ఉంటే, అంటే బేసిక్లీ ఈ బైలాస్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ని కంట్రోల్ రెగ్యులేట్ చేయడానికి కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఇచ్చిన గైడ్ లైన్స్ ఆర్ దీని ప్రకారంగా ఈ అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేసాము. సో పబ్లిక్ కనుక ఏమైనా అబ్జెక్షన్స్ ఆ పర్టికులర్ బైలాస్ మీద ఉంటే దాన్ని మాకు చేసి రిప్రజెంట్ చేస్తే అది బోర్డు ఆ పర్టికులర్ అబ్జెక్షన్స్ని విని మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తుంది ఫర్ గెజెట్ పబ్లికేషన్. సార్, ఇప్పుడు బొల్లారం జనరల్ హాస్పిటల్ పైన సీఎం గారు ప్రత్యేక దృష్టి సారించారు. దాని మీద మీకు సెక్రటరీ గారితో కూడా సమావేశమైంది. ఎలాంటి అంశాల మీద మీకు డిస్కషన్ చేయాలి? అంటే ముఖ్యమంత్రి గారు మాకు లక్ ఏంటంటే బేసిక్లీ తను ముందు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేశారు కాబట్టి కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్ తోటి తను మంచి అసోసియేషన్ ఉంది. అండ్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా ముఖ్యమంత్రి గారు మా జనరల్ హాస్పిటల్ కంటోన్మెంట్ బోర్డ్ జనరల్ హాస్పిటల్కి చాలా సపోర్ట్ చేశారు. అంటే ఆక్సిజన్ ప్లాంట్కి దానికి ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ద్వారా కాంట్రిబ్యూట్ చేసి ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ద్వారా ఆక్సిజన్ ప్లాంట్ ప్లస్ వేరే విధంగా కూడా అక్కడ ఆ టైంలో కోవిడ్ టైంలో ఎస్పెషలీ సో ఫైనాన్షియల్ సపోర్టు త్రూ వేరియస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా తను రీచ్ అవ్వడం వల్ల చాలామంది మాకు వచ్చి ఇచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ హాస్పిటల్కి. సో ఆ టైంలో చాలా ఎఫెక్టివ్గా యూజ్ అయింది కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్ అన్న ఒక అభిప్రాయంతో సీఎం గారు అయిన తర్వాత ఇమీడియట్గా తను ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి గారి ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ మన ఏపీ తెలంగాణ గవర్నమెంట్కి పిలిపించి చెప్పారు దట్ ఈ కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్కి మనం ఏ విధంగా సపోర్ట్ చేయగలిగితే స్టేట్ గవర్నమెంట్ సో ఆ విధంగా మనం సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి. సో ఆ డైరెక్షన్స్ వచ్చిన తర్వాత మేము కంటోన్మెంట్ హాస్పిటల్కి స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాము. తను స్టేట్ గవర్నమెంట్ ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినా కూడా కంటోన్మెంట్ హాస్పిటల్ విల్ బీ యాక్సెప్టింగ్. అండ్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ ఏదైతే ఒకటి ఉంది వాళ్ళు ఫ్రీ మెడిసిన్స్ ఫర్ వాళ్ళ హాస్పిటల్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదేవిధంగా కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్ కూడా ఫ్రీ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని అండ్ ప్లస్ వేరియస్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ కానీ అదర్ ఫెసిలిటీస్కి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము స్టేట్ గవర్నమెంట్ని కోరడం చేయాలి. సార్, ఇప్పటికే 12 కంటోన్మెంట్లలో మర్చింగ్ అనే అంశం ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అది మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎందుకు అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఇప్పటివరకు ఆఫ్టర్ ఫస్ట్ ఎక్సిషన్ కమిటీ మీటింగ్ అయిన తర్వాత ఫర్దర్ టు మళ్ళీ మాకైతే ఎటువంటి న్యూస్ రాలేదు. బట్ ఆఫ్ కోర్స్ ఎక్సిషన్ ఆఫ్ కంటోన్మెంట్స్ అనేది టాప్ కన్సిడరేషన్ ఉంది మినిస్టర్ డిఫెన్స్లో. ఇప్పుడు కూడా 14 కంటోన్మెంట్స్కి ఫర్దర్ టు అంటే స్టేట్ గవర్నమెంట్స్కి వాళ్ళతోటి మినిట్స్ ఆఫ్ మీటింగ్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ హోప్ఫుల్లీ ఆ స్టేట్ గవర్నమెంట్ నుండి రిప్లైస్ వస్తే కంటోన్మెంట్ బోర్డ్స్ వాటిని ఎంఓడికి పంపిస్తే ఎక్సిషన్ ప్రపోజల్ అనేది ఫైనలైజ్ అవ్వచ్చు ఆ కంటోన్మెంట్స్లో. సార్, ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్కి టీపీటీ నిధులు బకాయిలు ఉన్నాయి. అలాంటి ఇతర ఇంకేం సమస్యలు ఉన్నా కూడా సీఎం తన దృష్టికి తీసుకుంటాం మరి అలాంటి ఏమైనా మీరు తీసుకునే ఆలోచనలు ఉన్నారా? రైట్ అండి, సీఎం గారికి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళడం అయిందండి. దట్ మాకు ఇట్లా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ మాకు రెగ్యులర్గా వచ్చే ఎటువంటిదైతే ఇది ఉందో అది గత కొన్ని సంవత్సరాలుగా స్టేట్ గవర్నమెంట్ దాన్ని చాలా డిలేడ్గా రిలీజ్ చేస్తుందని చెప్పేసి అండ్ కంటోన్మెంట్ బోర్డు ఒక లోకల్ సంస్థ అవడం వల్ల ఫైనాన్షియల్గా వీక్ ఉన్నాము. సో ఆ ఈ టీపీటీ నదిలో ఏదైతే ఉందో అది కంటోన్మెంట్కి చాలా అవసరం అని చెప్పి సో మొత్తం ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ మొత్తం స్టేట్మెంట్ ఇచ్చాము. సో ఆల్మోస్ట్ అరౌండ్ 50 crores వరకు రావాలి.
50 crores రిక్వెస్ట్ పెట్టాము. అండ్ దాని కాకుండా టీపీటీ కాకుండా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఒకటి, అంటే పాతది బిఫోర్ 2017 వరకు ఏదైతే బకాయిలు ఉన్నా అదిను ప్రొఫెషనల్ ట్యాక్స్, ఈ 3 ఏవైతే పెండింగ్ అమౌంట్స్ ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము చీఫ్ సెక్రటరీ మేడం కూడా కోరడం అయింది. సార్, సమ్మర్లో వాటర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా చర్యలు చేపడతారు? వాటర్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ బేసిక్లీ ప్రతి సమ్మర్లో ఉంటుందండి. నార్మల్గా కంటోన్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బికాజ్ మనకు వచ్చే 5.9 MGD ఏదైతే ఉందో, యాక్చువల్లీ అగ్రీడ్ 6.3, బట్ మనకు వచ్చేది యాక్చువల్లీ 5.9 million gallons per day. సో దాన్ని మేము ఆల్రెడీ కొన్ని నెలల ముందు పాత ఎండీ గారు ఉన్నప్పుడు వెళ్ళి రిక్వెస్ట్ చేసాము, అది 6.3 నుండి 7.3 ఇంక్రీజ్ చేయాలని చెప్పి. సో అది 7.3కి అప్పుడు ఎండీ గారు ఒప్పుకున్నారు, దానకిషోర్ గారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎండీ గారు సుదర్శన్ రెడ్డి గారిని కూడా కలవడం అయింది లాస్ట్ వీక్. సో ఇంకా ఏదైతే అమౌంట్ వాటర్ ఎక్సెస్ వాటర్ రిలీజ్ చేయాలని చెప్పారో అది ఇంకా మాకు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు గోదావరి వాటర్ కనెక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఆ 1 MGD ఏదైతే అడిషనల్గా అగ్రీ చేశారో ఆ వాటర్ని కూడా మాకు రిలీజ్ చేయాలని చెప్పి మేము అడిగాం. సార్, చివరిగా ఇప్పుడు పదోన్నతి పొందిన వాళ్ళు ఇంజనీర్లు ఉన్నారు, లేకపోతే ఇప్పుడు రిటైర్ అయ్యే ఇద్దరు ఉన్నారు, వాళ్ళ ప్లేస్లో ఎవరు వస్తున్నారు? ఇప్పుడు యాక్చువల్లీ రిటైర్మెంట్కి March 31st మా మెయిన్ ఇంజనీరింగ్ హెడ్ డిపార్ట్మెంట్స్ బాలకృష్ణ గారు చీఫ్ కంటోన్మెంట్ ప్లానర్ అండ్ గోపాలకృష్ణ దాస్ కంటోన్మెంట్ ఇంజనీర్ ఇద్దరు రిటైర్ అవుతున్నారు. సో వాళ్ళ ప్లేస్లో ఇప్పుడున్న సీనియర్ మోస్ట్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో ఉమాశంకర్ గారు అడిషనల్ కంటోన్మెంట్ ప్లానర్, తను కంటోన్మెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ తీసుకుంటారు. అండ్ ఫణి కుమార్ గారు తను కూడా అడిషనల్ కంటోన్మెంట్ ప్లానర్, తను చీఫ్ కంటోన్మెంట్ ప్లానర్గా తనకు పదవి ఇస్తారు.